నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈ వార్తలలోని ముఖ్యాంశాలు: నాగాంజలి ఆత్మహత్యకు కారణమైన వారిని ఉపేక్షించేది లేదు, పోలవరం చిర్రి బాలరాజు హెచ్చరిక। పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, సిపిఎం జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శి జీవరత్నం డిమాండ్। కాసర నర్సిరెడ్డి కల్చరల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్, చిలుకూరి ఝాన్సీ లక్ష్మీరాణి రెడ్డి కళా పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 29, 30 తేదీలలో ఉగాది సంబరాలు, ట్రస్ట్ కార్యదర్శి తిప్పాబోట్ల రామకృష్ణ వెల్లడి। జంగారెడ్డిగూడెం శ్రీచక్ర సహిత లలిత త్రిపుర సుందరి అమ్మవారికి బంగారుపు నేత్రాలను బహూకరించిన భక్తుడు, అమ్మవారికి బంగారు నేత్రాలు అమర్చిన అర్చకులు। విధి నిర్వహణలో వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతున్న నాగాంజలి కుటుంబానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలిపారు। రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రిలోని ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్న అంజలిని జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి రవికుమార్తో కలిసి ఎమ్మెల్యే బాలరాజు పరామర్శించారు। అంజలి ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు। అదేవిధంగా ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ రాజమండ్రిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్గా పనిచేస్తున్న అంజలిని అదే ఆసుపత్రిలో సూపర్వైజర్గా పనిచేస్తున్న దీపక్ గత కొంతకాలంగా వేధిస్తున్నాడన్నారు। ఈ వేధింపులు తాళలేక అంజలి ఆత్మహత్య యత్నానికి పాల్పడిందన్నారు। అంజలి ఆత్మహత్యకు కారణమైన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు। అదేవిధంగా ఆమె కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే బాలరాజు తెలిపారు। ఈరోజు రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో ఏదైతే గత ఆదివారం రోజు నల్లపు నాగాంజలి అనే అమ్మాయి ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో ఫార్మసిస్ట్గా పనిచేస్తుంది। ఇదే హాస్పిటల్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నటువంటి దీపక్ అనేటువంటి అతను అలియాస్ కోవిడ్ దీపక్ అంట, అతను 2 నెలలు బట్టి అమ్మాయిని హెరాస్మెంట్ చేస్తున్నాడని, అలాగే అమ్మాయిని ఇబ్బంది పెట్టాడని, ఒక టార్చర్ పెట్టాడని ఒక డైరీలో సూసైడ్ నోటు మన వాళ్ళకి దొరకడం జరిగింది। దీని మీద పోలీస్ శాఖ వారు కూడా ఈరోజు దీపక్ని అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్ కూడా రాజమండ్రికి పంపించారంట। దీని మీద ఇమీడియట్లీగా ఎవరైతే ఈ అమ్మాయికి ఇలాంటి సంఘటనకి పాల్పడింది, ఎందుకు పాల్పడవలసి వచ్చింది, దేని గురించి చేసుకోవాల్సి వచ్చింది అనేటువంటిది క్షేత్రస్థాయిలో కూడా దీని మీద ఎంక్వైరీ చేయాలని డిఎస్పీ గారితో ఇప్పుడే మాట్లాడడం జరిగింది। అలాగే ఇక్కడ ఎస్ఐ గారు కూడా ఉన్నారు, అలాగే హోమ్ మినిస్టర్ గారితో కూడా దీని మీద ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకొని ఏదైతే ఎవరైతే ఈ నాగాంజలి అనేటువంటి అమ్మాయికి ఇంతటి అన్యాయం చేసినటువంటి వారిని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు। తప్పకుండా ఎంత పెద్దవారైనా సరే ఇలాంటి దానికి పాల్పడినటువంటి వ్యక్తుల్ని శిక్షించడానికి ఎన్డీఏ కుటుంబం ఉంది। తప్పకుండా వారి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా, అలాగే ఇలాంటి తప్పు మళ్ళీ ఇంకెవరు కూడా చేయని విధంగా ఈరోజు చర్యలు తీసుకోవడం జరుగుతుంది। తప్పకుండా మేము ఏదైతే ఇక్కడ జరిగినటువంటి సంఘటనపై తీవ్రంగా ఖండిస్తున్నాం। అలాగే ఈ యాజమాన్యాన్ని కూడా మేము ఈరోజు చెప్తున్నాం, ఏమాత్రం మీరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయినట్టు తెలిస్తే తప్పకుండా మీకనేది కూడా శిక్ష తప్పకుండా ఉంటుందని మేము తెలియజేస్తున్నాం। అలాగే రానున్న రోజుల్లో ఎలాంటి తప్పు చేయడానికి కూడా భయపడే విధంగా మేము ఈ కార్యాచరణ చేపడతాం। అలాగే సీఎం గారితో కూడా మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ గారితో కూడా ఈ విషయం మీద మాట్లాడి ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకునే విధంగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం। పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఎం జంగారెడ్డిగూడెం మండలం కార్యదర్శి ఎం జీవరత్నం డిమాండ్ చేశారు। జంగారెడ్డిగూడెంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో శుక్రవారం జీవరత్నం మీడియాతో మాట్లాడారు।
పోలవరం ప్రాజెక్టు పర్యటనలో భాగంగా నిర్వాసితులతో సీఎం చంద్రబాబు సమావేశం కావడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఇదే రీతిలో నిర్వాసితుల సమస్యలను కూడా పరిష్కరించాలన్నారు. వీరికి సరైన రీతిలో తక్షణమే పరిహారం అందించాలన్నారు. అదేవిధంగా తాడువాయి గ్రామాల్లో నిర్మించిన పునరావాస కాలనీల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడంతో పాటుగా శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలని, స్కూల్ను, హాస్పిటల్ను నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి పసల సూర్యారావు, నాయకులు జి సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పోలవరం పర్యటన చేశారు. చాలా సంతోషం. ఈ ప్రాజెక్టు విజిట్ చేసి కొన్ని అంశాలు లేవనెత్తారు. వీటితో పాటు మేము డిమాండ్ చేసేది, కోరేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పోలవరం నిర్వాసితులకు ప్యాకేజీ, అలాగే పునరావాస ఇల్లు, వాళ్ళ సకల సౌకర్యాలు పూర్తి చేస్తానని 2004లోనే ప్రకటించింది. కానీ ఇప్పటికీ దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇక్కడ పునరావాసం కల్పించడంలో కానీ, వాళ్ళకి రోడ్లు కానీ, వాళ్ళకి కుటుంబంలో ఒక్కొక్క నిరుద్యోగులకి ఉద్యోగాల్లో కానీ వీటన్నిటిలో కూడా చాలా నిర్లక్ష్యం వహిస్తామన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా కొంత చేశారు, దాన్ని ఆగింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని సాప్ కింద నీరులో అలా ఉంచారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. కాబట్టి మేము డిమాండ్ చేసేది, కోరేది ఏంటంటే, తక్షణమే ఏదైతే మండలంలోని తాడువాయి గ్రామంలో పోలవరం నిర్వాసితులకు ఇల్లు కేటాయించారు, కట్టారు, వాళ్ళకి పరిహారం ఇవ్వాలి, రోడ్లు వేయాలి, విద్యుత్ ఇవంతా కూడా సమగ్రంగా జరపాలి. వాటితో పాటు మంచినీరు సౌకర్యం. ఇంకో దురదృష్టకర విషయం ఏంటంటే, అక్కడ ఎవరన్నా మరణిస్తే వాళ్ళ ఖననం చేసుకోవడానికి అక్కడ శ్మశానం కూడా లేదు. తక్షణ సమస్య పరిష్కరించాలతో పాటు విద్య, వైద్యానికి కూడా అక్కడ హాస్పిటల్స్, విద్యకు కూడా అక్కడ స్కూల్స్ కట్టించాలని మేము సిపిఎం పార్టీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. వాటితో పాటు వారికి ఉపాధి కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అక్కడ 100 రోజులే అమలు చేస్తున్నారు, 200 రోజులు పెంచాలని, వాళ్ళకు ఉన్నటువంటి సకల సౌకర్యాలన్నీ కూడా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్న ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కరించాలని మేము సిపిఎం పార్టీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతా ఉన్నాం. కాసర నర్సిరెడ్డి కల్చరల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ శ్రీమతి చిలుకూరి ఝాన్సీ లక్ష్మీరాణి రెడ్డి కళా పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 29, 30 తేదీలలో 17వ తేదీ ఉగాది సంబరాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ కార్యదర్శి తిప్పాబోట్ల రామకృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో శుక్రవారం ట్రస్ట్ సభ్యులతో కలిసి రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ వేడుకల్లో భాగంగా పోలవరం, చింతలపూడి నియోజకవర్గ స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ వేడుకలను రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజులు ఈ నెల 29వ తేదీ ఉదయం ప్రారంభిస్తారని తెలిపారు. కావున ఈ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ కాసర నర్సిరెడ్డి, సహాయ కార్యదర్శి బొల్లిపో విజయరత్నం, సభ్యులు కాసర వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత 16 సంవత్సరాలుగా కాసర నర్సిరెడ్డి కల్చరల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ శ్రీమతి చిలుకూరి ఝాన్సీ లక్ష్మీరాణి రెడ్డి కళా పరిషత్ తరఫున అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, ఉగాది ఉత్సవాలు చేస్తూ జంగారెడ్డిగూడెంలో చుట్టుపక్కల ఉన్నటువంటి కళాకారులను, పేద కళాకారులకు సహకరిస్తూ ప్రతి సంవత్సరం పేద కళాకారులకు ఆర్థిక సహాయం చేస్తూ ఇబ్బంది పడుతున్నటువంటి పేద కళాకారులకి అన్నపూర్ణ పథకం కింద ఆహార పదార్థాలని సరఫరా చేస్తూ, అలాగే కళాకారులను ప్రోత్సహిస్తూ, స్థానికంగా ఉన్నటువంటి కళాశాలలు, హై స్కూల్స్లో ఉన్నటువంటి ఉత్తమ విద్యార్థులకు గోల్డ్ మెడల్ ఇస్తూ సేవ చేస్తున్నటువంటి ఈ 2 సంస్థల ఆధ్వర్యంలో ఈ 17వ సంవత్సరం ఉగాది వేడుకల సందర్భంగా పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల స్థాయిలో వాలీబాల్ టోర్నమెంటు, పగలంతా వాలీబాల్ టోర్నమెంట్ 2 రోజులు 29వ తారీఖు, 30వ తారీఖు, అలాగే సాయంకాలం పూట స్థానికంగా ఉన్నటువంటి నృత్య పాఠశాలల్లో శిక్షణ పొందుతున్నటువంటి విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే కళాకారులకి సహాయ కార్యక్రమాలు, అలాగే ఉత్తమమైనటువంటి కళాకారులు, క్రీడాకారులకి సన్మానాలు, ఈ కార్యక్రమాలు ఈ 2 రోజుల పాటు నిర్వహించబోతున్నాం స్థానికంగా ఉన్నటువంటి ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో. అలాగే 30వ తారీఖు మంచి సుప్రసిద్ధమైనటువంటి అనేక నాటక పోటీల్లో బహుమతులు పొందిన అనూహ్యం అనేటువంటి నాటిక, ఒక గొప్ప నాటిక ప్రదర్శన కూడా ఉంటుంది 30వ తారీఖు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నిటికీ ముఖ్య అతిథిగా, ఈ కార్యక్రమాలకు ప్రారంభకులుగా నిడదవోలు ఎమ్మెల్యే, అలాగే పర్యాటక, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ మంత్రి గారు అయినటువంటి కందుల దుర్గేష్ గారు, అలాగే చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారు,
పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే బాలరాజు గారు కూడా ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు. ఇందులో ఉన్న విశేషం ఏంటంటే కందుల దుర్గేష్ గారు స్థానికులైనటువంటి డాక్టర్ మేడా రంగప్రసాదరావు గారి మనవడవడం, మన జంగారెడ్డిగూడెంలో పుట్టి పెరిగిన వాడు అవడం, వారు ఈ కార్యక్రమాలకు ప్రారంభోత్సవానికి ప్రారంభకులుగా విచ్చేయడం ఎంతో ఆనందకరమైన విషయం. ఈ కార్యక్రమాల్లో 2 నియోజకవర్గాల ప్రజలంతా పాల్గొనాలని, ఈ ట్రస్ట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలను జయప్రదం చేయాలని యావన్ మందిని ఆహ్వానిస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సుబ్బంపేట రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత లలితా త్రిపుర సుందరి అమ్మవారికి టీడీపీ యువనేత బంగారపు నేత్రాలను సమర్పించారు. ఈ నేపథ్యంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. అమ్మవారికి అలంకరించిన బంగారపు నేత్రాలను చూసిన భక్తులు భక్తి పారవస్యంతో పులకరించారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన టీడీపీ యువనేత కోండ్రు నాగరాజు కొన్ని రోజుల క్రితం లలితా త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకుని బంగారపు నేత్రాలు సమర్పించుకుంటానని మొక్కుకున్నాడు. దీంతో శుక్రవారం తన భార్య ప్రసన్నలక్ష్మి, తల్లి సుబ్బలక్ష్మితో కలిసి అమ్మవారికి బంగారపు నేత్రాలు సమర్పించాడు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బమ్మిడిపాటి వీర వెంకట నాగ మందేశ్వర శర్మ మాట్లాడుతూ సుబ్బంపేటలో వెంచేసి ఉన్న లలితా త్రిపుర సుందర అమ్మవారు ఎంతో మహిమ కలవారని, ప్రతి ఒక్కరూ ఈ అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. అనంతరం నాగరాజు మాట్లాడుతూ ఈ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఉన్నారన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఈ అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో త్రినాథ స్వరాజ్యలక్ష్మి, ఉదయ భాస్కర శర్మ, నాగరాజు శర్మ, కర్రి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సుబ్బంపేట రోడ్లో వచ్చేసి ఉన్న లలితా పరమేశ్వరి ఆలయంలో కోండ్రు నాగరాజు, ప్రసన్నరాణి దంపతులు వారు అనుకున్న పని నెరవేరిన సందర్భంలో లలితా పరమేశ్వరి అమ్మవారికి సువర్ణ బంగారు కళ్ళుని ఈరోజు శుక్రవారం పూట అమ్మవారికి సమర్పించారు. వారిని, వారి కుటుంబాన్ని కూడా లలితా పరమేశ్వరి అనుగ్రహంతో వెళ్లవేళ్ళలా కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ అమ్మవారి అనుగ్రహంతో కోరుచున్నాము. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా దుర్గా కామేశ్వరి దేవ్యే నమో నమః. అలాగే ప్రతి శుక్రవారము కూడా సుబ్బంపేట రోడ్లో చేస్తున్న ఈ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అన్నప్రసాద కార్యక్రమం జరపబడుతుంది. కాబట్టి భక్తులు గమనించి ఈ అన్నప్రసాద నిమిత్తం విరాళిచ్చే దాతలుంటే అమ్మవారి ఆలయంలో సమర్పించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే విశేషంగా ఈ అమ్మవారిని దర్శించుకుని ఈ అమ్మవారికి క్షేత్రపాలకులు కాలభైరవ స్వామివారికి దీపారాధన చేసుకుని మీ మనసులో ఉన్న కోరికలను కోరుకుంటే అమ్మవారు దిగ్విజయంగా అనుగ్రహిస్తుందని కోరి ప్రార్థిస్తున్నాం. ఈరోజు సుబ్బంపేట రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ లలిత పరమేశ్వర అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ఇవాళ బంగారపు కళ్ళు సమర్పించాను. నేను ఒక ఆవిడని ఒక కోరిక కోరుకున్నాను. ఆ కోరిక తీరడం వల్ల ఈరోజు అమ్మవారికి కళ్ళు మా ఫ్యామిలీతో వచ్చి సమర్పించుకున్నాను. అలాగే ఇక్కడ ప్రతి శుక్రవారం అన్న సంతర్పణ జరుగుతూ ఉంటుంది. ఈ చుట్టుపక్కల ప్రజలు భక్తులందరూ వచ్చి ఇక్కడ స్వీకరిస్తారని కోరుచున్నాము. అలాగే భక్తులు ఎవరైనా ఉంటే ఆ భక్తులు ఇక్కడ అమ్మవారికి విరాళాలు సమర్పించి ఈ అన్నప్రసాదం కార్యక్రమంలో పాల్గొంటుకుంటారని కోరుచున్నాను. సినిమా ప్రేక్షకులకు ఉగాది పండుగ 2 రోజుల ముందుగానే వచ్చేసింది. శుక్రవారం 4 కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమాలను వీక్షించేందుకు ప్రేక్షకులు థియేటర్ల వద్దకు చేరుకున్నారు. దీంతో పలు సినిమా థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడాయి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని లక్ష్మీ థియేటర్లో రాబిన్ హుడ్, పద్మ థియేటర్లో మ్యాట్ స్క్వేర్, రాజేశ్వరి థియేటర్లో వీర ధీర సూరన్, సిఎన్ఆర్ మాల్లో లూసిఫర్ 2 చిత్రాలను ప్రదర్శించారు. ఉదయం ఆట నుంచి ఈ కొత్త చిత్రాలు ప్రదర్శించడంతో ప్రేక్షకులు థియేటర్ల వద్ద సందడి చేశారు. ఈ సినిమాలను వీక్షించి వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. ఎంతమంది ఉన్నారో ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదన్నావు కదరా. మొత్తం 13 మంది.
అమ్మాయికి స్వీట్ పెట్టి పేరు చెప్పు. శివన్ పాపి. అమ్మాయి పేరు రా, స్వీట్ పేరు కాదు. పూజ. అమ్మాయికి పెట్టు. అమ్మాయి కాదు మనం ఏమున్నావురా నువ్వు. నేను అడిగాడు కాదు పొట్టినా కొడుకు. తప్పు నాయన, సంప్రదాయం. బాగా కాశీకి వెళ్తుంటే ఆపి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి చల్లుకోవాలి. ఓసిన పాట తాగేటోడు, స్టఫ్ లేకుండా నా పచ్చే తాగేటోడు. నీకన్నా ముందు నాకు పెళ్ళవుతుందని నీకు తెలుసు కదా. సింగిల్ చింతకాయ కాదు, వీనికెళ్ళ పెళ్ళవుతుందని కడుపు మంటరా. అందులోనూ అమ్మాయి కూడా అందంగా ఉండేసరికి తట్టుకోలేకపోతున్నావు కదా. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో సువర్చుల హనుమత్ కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన పర్యవేక్షణలో అర్చకులు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని జరిపారు. తొలుత ఆలయం వద్ద ప్రత్యేక పూలతో అలంకరించిన వేదికపైకి స్వామి అమ్మవార్లను మంగళ వాయిద్యాలతో తీసుకుని వచ్చారు. అనంతరం వైఖానస ఆగమ శాస్త్రబద్ధంగా కళ్యాణ క్రతువును జరిపారు. స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువును వీక్షించిన భక్తులు అనంతరం స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ నెల 29వ తేదీన శనివారాన్ని పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వహణాధికారిని చందన తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. జంగారెడ్డిగూడెం.
నమస్తే. ఇప్పటికే 40 లక్షలకే సామాన్యులకు అందుబాటులో స్థలము, బిల్డింగ్ ఖర్చుతో కలిపి 10 సంవత్సరాల వారంటీ తీస్తానని మీకు చెప్పడం జరిగింది. చాలా మంది ఏంటి వారంటీ అంటారు, ఇది సాధ్యమా అనుకుంటారు. సివిలింగ్ ప్రమాణాలతో పూర్తిగా పాటిస్తే 10 ఏళ్ళేంటి 100 ఏళ్ళు దృఢంగా ఉంటుంది. ఒక చొక్కానో లేకపోతే ఒక చీరనో కొన్నప్పుడు ఇది రంగులిస్తుందా, గ్యారంటీ ఉందా, బిల్లు తీసుకుని గ్యారంటీ అడుగుతారే. మీరు లక్షలు పోసి వెచ్చిస్తూ కొనుక్కున్న ఇల్లు 3 తరాలు నివసించవలసిన ఇంటిని గురించి మాత్రం ఎవరూ పట్టించుకోరు. ఈ విశ్వవాసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా మన జేఆర్సీ కేబుల్ నెట్వర్క్స్ వారు ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కొయ్యలగూడెం వారు మన ముందుకు మెగా హౌసీ ఉగాది ఉత్సవాన్ని తీసుకువస్తున్నారు. హౌసీ అంటే అంకెలు మాత్రమే కాదు, డబ్బులు అంతకన్నా కాదండోయ్. బంగారు వెండి వస్తువుల భాండాగారం ఈ హౌసీ. ఎప్పుడా అనుకుంటున్నారా? ఈ నెల 30వ తేదీన ఆదివారం నాడు సాయంత్రం 6 గంటలకి మెగా హౌసీ మీ ముందుకు వచ్చేస్తోంది, మిమ్మల్ని అందరినీ అలరించడానికి. అండ్ ఈసారి మీ అందరికి డబుల్ బోనాన్జా సిద్ధంగా ఉంది. జల్దీ 5 విన్నర్స్ ఇద్దరికి వెండి కుంకుమ ఫ్లవర్ స్టాండ్స్, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ విన్నర్స్ కి ఇద్దరిద్దరి చొప్పున వెండి బౌల్స్ అందిస్తున్నారు. ఇక మెగా హౌసీ విన్నర్స్ ఇద్దరికి పావుకాసు బంగారం చొప్పున అరకాసు బంగారం మీ సొంతం చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉగాది నాడు అంటే ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకి ఛానల్ నెంబర్ 6న మీతో కలిసి ఉగాది ఉత్సవం చేసుకోవడానికి నేను సిద్ధం. మరి మీరు సిద్ధమా? గెట్ రెడీ ఫర్ మెగా హౌసీ. మరి హౌసీ టికెట్ ఎలాగా అని ఆలోచిస్తున్నారా? ఏమీ లేదండి, నేను చెప్పే ఒక నెంబర్ కి మీరు మిస్ కాల్ ఇవ్వండి. SMS ద్వారా టికెట్ ని మీ మొబైల్లో మీరే పొందండి. టికెట్ కోసం మీరు సంప్రదించవలసిన నెంబర్ 08645658312. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కొయ్యలగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని క్రైస్తవ సంఘాలు, ప్రజా సంఘాలు, ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బొట్టాయిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద క్రైస్తవ సంఘాలు, ప్రజా సంఘాలు, ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా IFTU రాష్ట్ర నాయకులు సెరియం రామ్మోహన్ మాట్లాడుతూ రాజమండ్రి సమీపంలో జాతీయ రహదారిలో రాత్రి సమయంలో జరిగిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఆదివాసీ పాస్టర్ ఐక్యవేదిక గౌరవ సలహాదారు మడివి జోసెఫ్, గిరిజన సంఘం నాయకులు తెల్లం రామకృష్ణ, CITU నాయకులు మొడియం నాగమణి, ఆదివాసీ భారత మహాసభ నాయకులు మడకం రామారావు, కూరం సత్యనారాయణ, తెల్లం రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బుట్టాయిగూడెం మండల కేంద్రంలో మొన్న పాస్టర్ ప్రవీణ్ కుమార్ మార్గ మధ్యంలో అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. ఆ మృతిపై 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఒక అనుమానం అనేటువంటిది వ్యక్తం జరుగుతూ ఉంది. పాస్టర్ ప్రవీణ్ కుమార్ యొక్క మృతి అది హత్య తప్ప సాధారణమైనటువంటి యాక్సిడెంట్ ద్వారా జరిగినటువంటి మృతి కాదు, దీని వెనకాల ఏదో కుట్ర ఉంది అనేటువంటిది 2 రాష్ట్రాల ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వాలు నేడు ఒక పాస్టర్ గారు దారిలో మృతి చెందితే ఆ మృతి యొక్క నిజాలు బయట పెట్టాల్సినటువంటి దగ్గర ఇవాళ CC ఫుటేజీలు లేవని, కనపడట్లేదని, రాత్రి సమయమని అనేక కారణాలు చెబుతూ విషయాన్ని దాటవేయడానికి ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కూడా పాస్టర్స్ అసోసియేషన్ కానీ, ప్రజా సంఘాలు కానీ, ఆదివాసీలు, మహిళలు, మైనారిటీలు, క్రిస్టియన్స్ అందరూ కూడా ఈ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని, ఈ విచారణ ప్రత్యేకమైనటువంటి విచారణ అధికారులను చేపట్టి ఈ విచారణ జరిపి ఈ మృతిపై నిజాల్ని బయటికి తీయాలని కోరుతా ఉన్నాయి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయానికి సమీపంలో ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ పంచమ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్న ఈ వేడుకలలో భాగంగా ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో 4వ రోజైన శుక్రవారం అష్టోత్తర శత కలశాలతో గ్రామోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం స్వర్ణ పుష్పార్చన, శ్రీ రుద్రహోమం, అయ్యవారిని, అమ్మవారిని, పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెను చేసి ఎదుర్కోలు ఉత్సవం జరిపారు.
ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ ఆలయ పంచమ వార్షికోత్సవం సందర్భంగా విశిష్ట పూజా కార్యక్రమాలు హోమాలు ఏర్పాటు చేశామన్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే 5వ రోజైన శనివారం ఉదయం అమ్మవారికి నవరత్నాలతో అభిషేకం, కుంకుమార్చన, శ్రీదేవి ఖడ్గమాలార్చన, అర్ఘళా స్తోత్ర పూర్వక చండి, మూలమంత్ర హోమం, పూర్ణాహుతి, సాయంత్రం ఉంజల్ సేవ జరుగుతాయని తెలిపారు. అదేవిధంగా ఉగాది సందర్భంగా 30వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 11 గంటల నుంచి మహా అన్న సమారాధన కార్యక్రమంతో వార్షికోత్సవం సంపూర్ణమవుతాయన్నారు. కావున ఈ కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఆరోగ్యరీత్యా అల్యూమినియం పాత్రల నుంచి దూరం జరుగుతూ మట్టితో చేసిన పాత్రలు, కుండలు, కడాయిల వైపు మళ్లుతున్న నేపథ్యంలో రాజస్థాన్ నుంచి వలస వచ్చిన ఓ కుటుంబం ప్రత్యేకమైన మట్టితో తయారు చేసిన పాత్రలు, నీళ్ల సీసాలు, కడాయిలను పెద్దపాడు మండలం కలపర్రు జాతీయ రహదారిపై ఉంచి అమ్మకాలు సాగిస్తూ ఉండడంతో ప్రజలు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఎండ వాన అని లేకుండా అక్కడే ఉంటూ అక్కడే తింటూ సామాన్లతో కూడిన వాహనాన్ని ఆవాసంగా మార్చుకున్న వీరు 2 నుంచి 3 నెలల పాటు ఒకే చోట ఉండి అమ్మకాలు సాగిస్తున్నట్లుగా చెబుతున్నారు. రోజుకి 2 నుంచి 3 వేల రూపాయల వరకు అమ్మకాలు సాగిస్తున్నామని, మట్టి పాత్రలకు మంచి ఆదరణ లభిస్తుందన్నారు. విశాల ప్రదేశంలో ఏర్పాటు చేసిన వీరి స్టాల్కు జాతీయ రహదారిపై వెళ్లేవారు ఇట్టే ఆకర్షితులవుతూ కొనుగోలు చేస్తున్నారు. వ్యాపార దృక్పథం, సరైన ఆలోచన ధోరణి ఉండాలనే గానీ ఎక్కడైనా వ్యాపారం చేయవచ్చని వీరు నిరూపిస్తున్నారు. में डालो జంగారెడ్డిగూడెం మండలం అక్కంపేట గ్రామంలో ఆర్సీఎం సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పరిశుద్ధ స్లీవా మార్గం విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ కళ్యాణ్ కుమార్ స్థానిక సంఘ కాపరి అమృతరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఫాదర్ కళ్యాణ్ శిలువ దీక్ష సోదరులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం ప్రేమ విందు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్, ప్రముఖ న్యాయవాది కిరణ్ కిషోర్, సంఘ పెద్దలు ఫ్రాన్సిస్, యవ్వనస్తులు తగరం ఫణీంద్రరావు, తొమ్మండ్రు గణేష్ వర్మ, పింగుల శ్రీనివాస్, పింగుల నవీన్, రామిశెట్టి, శివాజీ, దీక్ష సోదరులు తదితరులు పాల్గొన్నారు. నాట్యమాడి నాడి నడివేదిన నడిపా
అధిక దుఃఖము కలుగుచున్నది. ఆమేన్. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామములో పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్త కార్యాలయంలో నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తి దొంగలించిన ఘటన జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆలస్యంగా వెలుగు చూసింది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఈ నెల 24న తన ద్విచక్ర వాహనాన్ని నిలుపుదల చేసి ఓ వ్యక్తి కార్యాలయంలోకి వెళ్లారు. పని ముగించుకొని తిరిగి వచ్చి చూసేసరికి ద్విచక్ర వాహనం కనబడకపోవడంతో బాధితుడు లబోదిబోమన్నాడు. అయితే బాధితుని ఫిర్యాదు మేరకు పురపాలక అధికారులు సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలను పరిశీలించగా ఒక యువకుడు కార్యాలయంలోకి వచ్చి ద్విచక్ర వాహనం చుట్టూ తిరిగి మెల్లగా వాహనాన్ని అక్కడి నుండి తీసుకువెళుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో సదరు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉండగా కార్యాలయ ఆవరణలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిసిన ఆగంతకుడు ద్విచక్ర వాహనాన్ని తస్కరించడం పట్ల పలువురు ఆశ్చర్యానికి వ్యక్తం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాగాంజలి ఆత్మహత్యకు కారణమైన వారిని ఉపేక్షించేది లేదు, పోలవరం చిర్రి బాలరాజు హెచ్చరిక. పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సిపిఎం జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శి జీవరత్నం డిమాండ్. కాసర నర్సిరెడ్డి కల్చరల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చిలుకూరి ఝాన్సీ లక్ష్మీరాణి రెడ్డి కళా పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 29, 30 తేదీలలో ఉగాది సంబరాలు. ట్రస్ట్ కార్యదర్శి తిప్పాబోట్ల రామకృష్ణ వెల్లడి. జంగారెడ్డిగూడెం శ్రీచక్ర సహిత లలిత త్రిపుర సుందరి అమ్మవారికి బంగారుపు నేత్రాలను బహూకరించిన భక్తుడు, అమ్మవారికి బంగారు నేత్రాలు అమర్చిన అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.